అందరికీ షలోం. ఈరోజు ఎస్తేరు గ్రంథము 7వ అధ్యాయాన్ని మనము ధ్యానిస్తున్నాం. ఈ అధ్యాయంలో రాజైన అహష్వేరోషు, హామాను ఇద్దరు కూడా ఎస్తేరు విందునకు వచ్చినప్పుడు మరి ఒకసారి రాజు ఎస్తేరుతో అంటున్నాడు, నీకేమి కావాలి, నీ మనవి ఏమిటి, నీకు రాజ్యముల సగమైనను నేను నీకు ఇచ్చేదను అని మరి ఒకసారి జ్ఞాపకం చేయగా, ఎస్తేరు, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాన్నైతే ఎడల రాజు అయిన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపన బట్టి నా ప్రాణమును, నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక అని అనగా, సంహరింపబడుటకును హతము చేయబడుటకును నా జనులందరూ కూడా అమ్మబడిన వారము, నేనును నా జనులను కూడా అమ్మబడిన వారము, మేము దాసురాండ్రముగాను అమ్మబడిన ఎడల నేను మౌనముగా నుందును. ఎలానగా మా విరోధు నుంచి తప్పించుకొనుటకై మేము రాజువగు తమరిని శ్రమపరచుట మాకు యుక్తము కాదు. వారెవరు అని, నీ శత్రువు ఎవరు అని రాజు అడగగా, మా విరోధియగు ఆ పగవాడు దుష్టుడైన ఈ హామానే అని అనగా, హామాను భయక్రాంతుడైనట్లుగా చూస్తున్నా. రాజు ఆగ్రహం ఉంది. ద్రాక్షరసపు విందు నుంచి నగరు వనములోకి వెళ్ళగా, తిరిగి కొంతసేపు అయిన తర్వాత నగరు వనములో నుండి తిరిగి వచ్చే టైంకి ఎస్తేరుని బతిమిలాడటానికి హామాను ఎస్తేరు వద్ద నిలవబడుతూ చూచి, రాజు ఈ విధముగా అంటున్నాడు, నా ఎదుటనే రాణిని బలవంతము చేయటానికి వీడికి ఎంత ధైర్యం అని అనగానే అక్కడున్న బంటులు అతని ముఖము కప్పి, ఏలినవాడ చిత్తగించుము, మొర్దెకైని ఉరి తీయటానికి ఇతడు ఉరికై ఒకటి చేయించి 50 మూరల ఉరికై ఒకటి చేయించి వాని ఇంటి దగ్గర పాతిపెట్టి ఉంచాడు అని అనగా, రాజు వానిని ఉరి తీయుడని అనగానే మొర్దెకైకి ఉరిశిక్ష వేసి అతన్ని చంపాలని చూసినటువంటి హామాను అదే ఉరికొయ్య మీద ఉరి తీయింపబడినట్లుగా ఈ అధ్యాయాలు మనం గమనించగలం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక్కడ ఒక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. హామానుకు మొర్దెకై హాని చేసినట్టుగా లేదు. హామాను కూడా మొర్దెకైకి హాని చేసినట్టుగా లేదు. కేవలము మొర్దెకై మోకాలుని నమస్కారము చేయకపోవటం మాత్రమే ఇక్కడ చేసిన తప్పు. హామానుకు తన భార్య, స్నేహితులు ఇచ్చినటువంటి ఆలోచన, ఉరి తీయించాలన్న ఆలోచన హామానుకు అంగీకరించడం వల్ల ఇదంతా జరిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కొన్ని ఆలోచనలు మనము వినే వాళ్ళమా, వినకుండా ఉంటే మరి తప్పిదాలు జరగకుండా ఉంటాయి అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ, ఎలోహిం యందు భయభక్తులు కలిగి మనము వేచి చూస్తూ ఉంటే అదోనేవారు మన ఎడల అద్భుతాలు, ఆశ్చర్య కార్యాలు జరిగిస్తూ ఉంటాడు అని ఈ మొర్దెకై యొక్క జీవిత గాథ వలన మనకు తెలుస్తూ ఉన్నది. ఇదంతయు ఎస్తేరు యొక్క తెగింపు వలన కూడా జరిగిందని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి మనం బలహీనులము అని కాకుండా, మనం ఏ స్థితిలో అయినా ఉన్నప్పటికీ కూడా అదోనే వారిని సన్మానించాలి, అదోనే వారిని అనుసరించాలి, నీతి న్యాయాలు జరిగించాలనే ఆలోచనతో మనం ముందుకు వెళ్తే ఆ ఆలోచనలను స్థిరపరచువాడు, బలపరచువాడు మన యెషూవా మెస్సియా యావే. ఆమేన్.